శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినమయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరొక అద్భుతమైనటువంటి మాటలు చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనము. అబ్రాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, దేవునితో సహవాసం చేయడము అంటే నిందారహితగా బ్రతకడము అన్నటువంటిది తెలుసుకోవాలి. మనము ఏ విధంగా నిందారహితలుగా జీవించగలుగుతాం? మొదట మన ఆలోచనలు పరిశుద్ధమైనటువంటివి అయితే గనక ఆ పరిశుద్ధమైన ఆలోచనల ద్వారానే నిందారహితులుగా జీవిస్తాం. మన ఆలోచనలు నిందారహితంగా ఉన్నట్లయితే మన ప్రవర్తన కూడా నిందారహితంగా ఉంటుంది. అందుకే మన ఆలోచనలు తప్పకుండా నిందారహితంగా ఉండాలి. అప్పుడే అధికంగా దేవునితో సహవాసం చేయగలుగుతాం. ప్రియులారా, దేవునితో సహవాసం చేయటానికి పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అందుకొరకు ఇదంతా ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను. గత 3 రోజులుగా ఈ విషయాన్ని బట్టే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు ఇదంతా అనుకుంటున్నావేమో, అలా అని ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవద్దు. మనము దేవునికి దగ్గర అవ్వాలన్నటువంటిదే నా కోరిక. అవును, దేవునికి తప్పకుండా దేవునితో పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి దేవునితోనే నడవాలి. మన ఆలోచనలు అపరిశుద్ధమైనటువంటి అయితే గనక దేవుని దగ్గరకు మనం వెళ్ళలేం. దేవుని యొక్క కృపకు మనం పాత్రలుగా జీవించలేం. ఇది గుర్తుపెట్టుకోండి. మనము దేవునిని అడిగే కోరికలు తప్పకుండా పరిశుద్ధమైనవిగా ఉండాలి కదా. అందుకోసమే ఇదంతా కూడా కోరికలు అన్నటువంటివి ఆలోచనల రూపంలో ఉంటాయి. అవి తప్పకుండా పరిశుద్ధమైన దేవుడు విని వాటిని నెరవేర్చాలి. ఈ పునరుద్ధానిక దినములో నీవు నిందారహితుడిగా ఉండాలి అంటే దేవుని మందిరానికి కుటుంబ సమేతంగా ఇప్పుడే ఈ క్షణమే తయారై బయలుదేరి వెళ్ళండి. దేవుడిచ్చే దివ్యమైన వర్తమానాలతో పాటు దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రలుగా జీవించండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రాము గారు ఏ విధంగా తమ నిందారహితమైన జీవితాన్ని కాపాడుకున్నారు, ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా అట్టి కృప, అట్టి జీవితాన్ని మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.